చెప్పొచ్చు చెప్పకూడదు. చిరంజీవి గారికి బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే నాకు తెలిసిన నాలెడ్జ్, నేను ఒరిస్సా నుంచి పెద్దగా నాకు సినిమా ఐడియా లేదు. ఆయన ఫ్యాన్ ఎలా అంటే టింగ్ టడింగ్ 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 టడడడింగ్ టడింగ్ ఆడే. అంతకు మునుపు ఏదో ఒకటి చూసినట్టుకున్నాను, ఏది ఫస్ట్ బ్లడ్ సినిమా ఏదో చూడండి, ఖైదీ సంథింగ్, ఎప్పుడో చూశాను ఒరిస్సాలో. చూస్తే అంత అద్భుతంగా ఉంది. ఆ తర్వాత నేను సినిమాలో చూడలేదు. మా ఫ్రెండ్స్ అన్నారు రా అంటే అంత 600 రూపాయలు సార్ బ్లాక్లో అప్పుడు. ఎలాగుంటుంది అనుకున్నాను, కానీ ఎంత రష్ ఉంది, కాగితాలు విసిరేయడం, పైసలు విసిరేయడం, ఏంటి ఎంత క్రేజ్ ఉందని చూస్తే ఎంత స్మార్ట్గా ఆయన బాడీ కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ డ్రెస్సులు ఏంటి, ఆ డ్యాన్స్ చూస్తూ అరిచాను. 2 times చూశాను. అయితే అతను అంత ఈజీగా రాలేదు కదా. ఆయన చిరంజీవి అని ఎలా పేరు వచ్చిందని కూడా చదివారు కదా. వాళ్ళ అమ్మగారు ఏదో సినిమాగా ఆఫర్ వస్తే చిన్న వేషం ఏదో పడుకున్నాడు ఆయన, నెక్స్ట్ వెళ్ళాలి. ఏంటంటే అమ్మ ఎవరో చిరంజీవి అన్నట్టుగా పిలిచినట్టుగా అనిపించిందమ్మా అంటే వాళ్ళ మదర్, ఆమె పేరు అంజనాదేవి. 4th ఇది సెన్స్ చేసి తర్వాత ఏంటంటే ఎందుకోరా భగవంతుడు అలా అనుజ్ఞ ఇచ్చాడేమో అని చెప్పి చిరంజీవి పెట్టుకున్నారు. ఆయన చిరంజీవి పెట్టిగానే అయిపోలేదు, ఎంత కష్టపడ్డాడు. ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఏంటంటే అలాగా. నేనేంటంటే ఒక ఆర్ట్ నమ్ముకున్నాం సార్, మన టాలెంట్ నమ్ముకున్నాం. అవకాశం వస్తుంది అంటే రారికి ఎవరో మొన్న అన్నారు, అదేంటి ఎవరో చేస్తారు ఎవరో వస్తారు ఏదని కాదు, నలుగురికి పబ్లిష్ జో జో చీజ్ దిఖాతా దిఖేగా, జో చీజ్ దిఖే ఓ బికేగా అని. నువ్వు నీకు కనిపిస్తేనే కొనడానికి వస్తారు కదా, నీ టాలెంట్ నువ్వు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా. కానీ ఇప్పుడు నేను మొహమాటం పడకుండా అసలు పాడడానికి అంటే ఏంటి ఏమనుకుంటారామో ఏమిటో అని ఇప్పుడు అవ్వలేదు, పాడడం తెలియదు. పీపుల్ విల్ కమ్ టు నో. అంటే నటుడిగా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా చేద్దామని? అయ్యో ఫస్ట్ నేను నటుడిని సార్. యాక్చువల్గా నాకు ఎవరు నన్ను చూసినా కూడా మీరు ఆర్టిస్ట్ అంటారు. ఫస్ట్ నేను కన్నడలో విలన్గా యాక్ట్ చేశాను. ఇప్పుడు చూస్తే మీరు విలన్గా అనుకోవద్దు, మంచి బాడీ బిల్డర్. అప్పుడు ఎప్పుడో 2008 or 12 దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేనే, 6 పాటలు రాసింది నేనే. నన్ను చూశారు, చూసి మంచి ఇలా చైన్లు వేసి జుట్టు ఇంత ఉండేది, ఇంతవరకు ఉండేది, రింగ్లు అన్నీ వేసి సిగరెట్లు తాగడం, అమ్మాయిల్ని ఎక్స్పోజ్ చేయడం దుబాయ్కి. అయితే సిగరెట్లు తాగడం అంటే సిగరెట్లు నిజంగా పెట్టారు, మందు అంటే ఏదో కోక్ పెట్టారు, మిక్చర్ పెట్టారు. ఫస్ట్ క్లాప్కి షార్ట్, సింగిల్ షాట్కి క్లాప్స్ కొట్టారు, కొట్టి సీరియస్గా అంటే అమ్మాయిని అంటాను, అమ్మ పాపా ఆ బటన్ కొంచెం ఇప్పమ్మా అంటాం. అమ్మ నేను ఇప్పుడు ఆమెను కూర్చుంటుంది అన్నమాట, జుట్టు ఇప్పుకొని కూర్చుంటాను. అంటే నేను ఎలా చేశాను అంటే ఇప్పుడు అనిపిస్తుంది, అంటే కొంచెం భయపడ్డాను. అంటే అమ్మాయిని అట్లా చేయడం అనేది ఫస్ట్ టైం. ఇప్పు పాపా అంటే వాయిస్ చేంజ్, అమ్మ నేను ఇప్పుడు అంటే కూర్చుంటాను. దగ్గరికి వస్తే ఇప్పు మరి ఇంకోసారి చెప్పి ఇంకోసారి చెప్తున్నాను, మరి అది ఇప్పు కదా, సైకిల్ వెళ్ళాలన్నమాట. ఇప్పు తవ్వలేదా అని బయటకు పైకి లేపుతాను. మొత్తం అన్నీ పట్ పట్ తీసేసి మళ్ళీ ఆయనకి కెమెరామ్యాన్కి దండం పెట్టాను, సార్ ఇది పెట్టకండి సార్, ఆ అమ్మాయిని కెమెరా పెట్టకండి, కెమెరా ముందు పెట్టకండి అంటే ఫేస్తో నేను కెమెరా చూడాలి, నా ఫేస్ కెమెరా ముందు ఉండాలి, బాగుండదు సార్ అంటే. అదేంటి సార్ ఆ అమ్మాయి అంటూ నేనే సిగ్గుపట్లే, మీరేంది సార్ అంటే తప్పది, నేను ఇంతవరకు అలాంటివి చేయలేదు, అయినా కూడా బాగోలేదు, నాకు నచ్చలేదు సార్ దండం పెడతాను సార్ అంటే ఆయన ఎంతో రిక్వెస్ట్ చేస్తే పోనీ అలాగే అన్నారు. ఆ అమ్మాయి నాకు కనిపిస్తుంది, నేను కెమెరా ముందు కనిపిస్తాను. అది హైలైట్ అయిపోయింది. అది మరి రిలీజ్ అయిందో తెలియదు, నేను అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అన్నీ పోయాయి, ఫోన్లు అన్నీ పోయాయి. ఆ తర్వాత టీవీ సీరియల్స్లో మన రామోజీ గారి టీవీ సీరియల్స్లో ఎన్నో చేశాను, క్రైమ్ చేశాను, ఇది ఎవరు మన శివాజీరాజు గారితో యాక్ట్ చేశాను డాక్టర్గా. ఇంకెవరు మన అదెవరు ఆయన పేరు రాఘవ, మహర్షి రాఘవ కాదు, ఈయన పేరు ఏంటి రాఘవ అంటే మన రాకెట్ రాఘవ ఆయన. ఎవరెవరు చేశాను సార్ గుర్తులేదు. తర్వాత బాలాజీ టెలిఫిల్మ్స్లో మెడ్రాస్లో చేశాను, ఏం చేశాను. నాకు ఎక్కువ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది.